జగన్మోహన్ రెడ్డి అండ్ కో మాటికి వస్తే బయటకు వచ్చి. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకు కాపు కులస్తుల మీద విపరీతమైన ప్రేమ వచ్చి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇది కాపుల ఆత్మీయ సమావేశమా, కాపులకు రాజ్యాధికారం దక్కుతుందనే భయం అనేది తెలపాలి. గడిచిన వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పరిపాలనలో కాపులకు రిజర్వేషన్ కుదరదు అని నిక్కచ్చిగా చెప్పారు. ఆ రోజు ఈ కాపు కులస్తులు, కాపు నాయకులు ఎక్కడికి వెళ్ళారో తెలియజేయాల్సిన అవసరం ఉంది. 2000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్కి అందిస్తానన్న జగన్మోహన్ రెడ్డి విఫలమైనప్పుడు ఈ కాపు నాయకులు ఎవరూ కనపడలేదు. కాపు బిడ్డలకు విదేశీ విద్య అందించాలనే ధ్యేయంతో ఒక స్కీమ్ను రన్ చేస్తూ ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాలు అంటే వైఎస్ఆర్సీపీ గడిచిన 5 సంవత్సరాల వ్యవధిలో ఈ స్కీమ్ను కూడా అందించలేదు. అప్పుడు కూడా ఎక్కడ పోయారో మనకు కనపడలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి ఒక కాపు నేరస్తుడు వాళ్ళు కనపడట్లేదని, అదృశ్యమయ్యాడని చెప్పేతలకి కాపుల మీద విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చి వైఎస్ఆర్సీపీ కాపు నాయకులందరూ ఒక హట్టు కింద చేరి ఏదో మీటింగ్ పెడతా ఉన్నారు. అదేవిధంగా రెడ్డి కులానికి సంబంధించిన మిగిలిన వారికి ఎవరికి ఇబ్బందులు జరగలేదా, రెడ్డి కులస్తుల ఆత్మీయ సమావేశం ఎప్పుడు జరపబోతున్నారు మీరు ఖచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏ కులానికి కూడా మీరు న్యాయం చేయలేని పరిస్థితి. సభ్య సమాజం, జంజీ యువతంతా కూడా ఈ కుల మతాలు మర్చిపోయి అసమానతలు లేని భవిష్యత్తు కావాలని కోరుకుంటుంది. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాలని కోరుకుంటుంది. ఇంకా వయసు మళ్ళిన ముసలి రాజకీయ నాయకులు మాత్రమే ఇంకా కులం వైపు ప్రయాణిస్తున్నారు. ఒక యువకుడు తప్పు చేస్తే ఆ తప్పును కులానికి ఆపాదించి ఆ కులస్తులను కాపాడాల్సిన బాధ్యత ఉంది. కనుమరుగైపోయారు, కాపులకు అన్యాయం జరుగుతుందని పొలవమని ఇంతమందిని పెట్టుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు ఈ కుల మీటింగ్ పెట్టడం చూస్తుంటే ప్రజల భయాందోళనకు గురయ్యి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తరిమేశారో అదంతా కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఈ డ్రామాలు ఎవరూ నమ్మేది లేదు. ఈ కుల దరిద్రాన్ని రాష్ట్రంలో నిర్మూలించడానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాలి. కులాలు, మతాలు ఇంకా ప్రస్తావనకు తీసుకొస్తే ఈ సభ్య సమాజం ఎట్టుపోతుందని మనం తెలియజేసుకోవాలి. గడిచిన వైఎస్ఆర్సీపీ విధంలో ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్ట్ కానీ, వైస్ ఛాన్సలర్లు ఇవిగా నామినేటెడ్ పోస్ట్ కానీ, కాంట్రాక్టులు కానీ కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వలేదా? ఆ రోజు మాకు ఇవ్వాలని చెప్పి కాపు కులస్తులు కానీ మరే ఇతర కులస్తులు కానీ గలాబా చేయలేదే? పక్షపాతం వైఎస్ఆర్సీపీ విధి విధానాల్లో ఉంది, రాజకీయాల్లో ఉంది. వ్యవస్థలో ప్రవేశించిన ఒక కుట్రపూరితమైన ఒక కుల వివక్షని లేవనెత్తి రాజకీయంగా వాడుకుంటున్నారే కానీ మరొకటి కాదు. జరిగిన పరిణామంలో ఒక కాపు కులానికి చెందిన నేరస్తుడు కనపడకపోవడం నిజంగా తప్పే. ఆ తల్లి కోర్టును ఆశ్రయించడంలో ఇబ్బంది లేదు. దానికి నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పలానా కులానికి చెందిన నాయకులు బయటకు రావడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మొదటి నుంచి కూడా ఒక మ్యాజికల్ ట్రిక్తో వైఎస్ఆర్సీపీ బయటకు వచ్చింది. ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా బయటకు వచ్చి ప్రశ్నిస్తే ఆ పలానా కులానికి సంబంధించిన నాయకుల్ని, వైఎస్ఆర్సీపీ నాయకులను బయటపెట్టి నోటికొచ్చినట్టు మాట్లాడి కుటుంబ సభ్యులను హేళన చేసే విధంగా కేవలం విధి విధానాలు, ఏ కులానికి కూడా వాళ్ళు చేసిన ప్రత్యేక చారిత్రాత్మక అమెండ్మెంట్ లేదు కాబట్టి, చెప్పుకునే విధి విధానాలు లేవు కాబట్టి అలిగేషన్లో మాత్రమే ఉంటుంది. ఏ సమస్య జరిగినా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నత సేవలను అందిస్తూ ఒక ప్రఖ్యాత రాజకీయ నాయకుడిగా ఎదుగున్న తరుణంలో ఏ తప్పు జరిగినా కూడా ఆయన శాఖకి సంబంధం ఉందా లేదా అని చూడకుండా కులాలు, మతాలు లేవనెత్తి పవన్ కళ్యాణ్ గారిని బయటికి లేచి మీరేం చేస్తున్నారని ప్రశ్నించడం ఈరోజు ప్యాషన్ అయిపోతుంది. ప్రజాదరణ విశేషంగా పెరుగుతున్న ప్రజాదరణను ఓరలేక వైఎస్ఆర్సీపీ నాయకులు ఇటువంటి దుశ్చర్యలకు ఒడిగడుతున్నారని చెప్పాలి. గడిచిన 5 సంవత్సరాల కాలంలో కాపులకు చారిత్రాత్మకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసిందో కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. చేతకాక, అభివృద్ధి చేతకాక, సంక్షేమాన్ని ముందుకు నడిపించలేక, ఏ కులాలకు కూడా మీరు న్యాయం చేయలేక, ఇంకా పాత పద్ధతులు అంటే బ్రిటిష్ వారికి ముందు ఉండేది అంటరానితనం, కుల వివక్ష, వీటిలన్నింటినీ కూడా లేవనెత్తే విధంగా మనుషుల మధ్య లేని అపోహలు అంటే కులాలు, మతాలు మర్చిపోయి కొత్త సామాజిక రేఖను దాటే పరిస్థితుల్లో జంజీ యువత ఉంటే వారికి మళ్ళా యువతకంతా కూడా కులాల, మతాల గొడవల్ని రెచ్చగొడుతూ విధ్వంసాలు సృష్టించేదానికి జగన్మోహన్ రెడ్డి అనుకో పనిచేస్తుందని కూడా చెప్పాలి. నిన్నటి రోజును చూస్తే సాయిరామ్ అనే ఆ పిల్లోడు కాపు పిల్లోడు క్రిమినల్ కనిపించకపోయేతలకి ఏదో చిన్న తప్పు చేశాడు అంటారు. వీటిలన్నింటినీ చూస్తుంటే గతంలో వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు 175 మందిని చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు అని చెప్పి అందరినీ నాయకులందరూ కూడా 100 కేసులున్న నాయకులందరూ కూడా జగన్ చెప్పిన తీరు
కనబడుతుంది. ఇదే విధంగా చూస్తా పోతే రేపు ఉదయం ఎవరైనా గన్తో కాల్ చేసినా కూడా ఏదో చిన్నపిల్లోడు ఆడుకుంటా ట్రిగ్గర్ నొక్కారు, మనిషి చచ్చిపోయారు, దానికి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఏంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే పరిస్థితి అయితే ఉంది. పిచ్చి పిచ్చి పొగడ్లు, పిచ్చి పిచ్చి మాటలు, సంబంధం లేని విషయాలకు కులాలని మతాలకి అంటగడుతూ లేనిపోని డ్రామాలు క్రియేట్ చేసిన పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. వీటిని సభ్య సమాజం సంస్కరించబోదు. ఖచ్చితంగా కూడా వీటన్నిటికీ ఒక ఎండ్ కార్డ్ రావాలి. పాత కులం మతం పేర్లు ఎవరైతే పాత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చచ్చిపోతే తప్ప ఈ సమాజం బాగుపడదు అని కొంతమంది యువత భావిస్తున్న తరుణంలో ఏ కులానికి సంబంధించిన వాడైనా కూడా తప్పు చేస్తే నేరస్తుడే, నేరాన్ని నేను సహించను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రకటించారు. నిజంగా నా పాలన నచ్చి ఇదే విధంగా ఉండాలంటే మళ్ళీ గెలుస్తాను, ఈ కుల మతాల వివక్షని నిర్మూలిస్తాను, సామాజిక అంశాలను సంస్కరిస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదేవిధంగా నా పద్ధతి నచ్చకపోయినా కూడా ఈ కుల వివక్షను కానీ మత వివక్షను కానీ నేర ప్రవృత్తిని కానీ అంటమొందించేదాకా కూడా నేను ప్రతిపక్షంలో పోరాడతానని ఒక గట్స్ ఉన్న నాయకుడిగా ఈరోజు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి అండ్ కో మాటికొస్తే బయటకు వచ్చి లేనిపోని నిందలు మోపుతూ ఒక ప్రజాస్వామికమైన పాలనను ధ్వంసం చేయాలనే రీతిగా ఉంది. వీటిలన్నింటినీ సహించబోదు. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో రేపటి సభ్య సమాజము, రేపటి యువతంతా కూడా నడిచేదానికి సిద్ధంగా ఉంది. ఇకనైనా కుల వివక్షలు బానుకోండి. ఏ పని జరిగినా కూడా కులాలకి మతాలకి అంట చెప్పి సంఘ విద్రోహ చర్యలుగా మచ్చలు అంటే రాజకీయంలో కొన్ని మచ్చలు నాయకులుగా మీరు మిగిలిపోవద్దని నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. నిజంగా మీకు కాపుల మీద ప్రేమ ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చారిత్రాత్మకంగా మీరు చేసిన కాపుల కోసం చేసిన అభివృద్ధి తెలియజేయాలి. ఇప్పటికీ పలానా కులానికి చెందిన వాడిని కాదు, నేను అందరి వాడిని అని చెప్తుంటే మీకు కాపు కులం అక్కర్లేదా అంటారు. ఒక విషయాన్ని వక్రీకరించడంలో వైఎస్ఆర్సీపీ పెద్దలు ముందుంటారు. ఇకనైనా వీళ్ళు మారాల్సిన పరిస్థితి అయితే ఉంది. మీరు మాట్లాడిన మాటలకి, మీరు అంటగట్టిన చేష్టలకి 151 సీట్లకి ఉన్న మీరు 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇక్కడికి ఇంకా మీరు మిమ్మల్ని మీరు సంస్కరించకపోతే రేపటి రోజున నాయకులుగా కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎత్తిపోతల పథకం కింద తయారవుతుందని కూడా తెలియజేస్తున్నాను. కాపులు కూడా నిద్ర మేలుకోవాలి. గతంలో అనేక దాడులు జరిగాయి. మన ఆడబిడ్డల్ని జనసేన పార్టీ తరఫున ఆడబిడ్డల్ని ఇష్టారీతిన ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా మనకు మద్దతు రాని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు ఆత్మీయ సమావేశాల పేరుతో ఒక క్రిమినల్ని, ఒక గంజాయి బ్యాచ్ని, ఒక రేపిస్ట్ని పరామర్శిస్తే వస్తున్నాయి. కానీ ఎక్కడైనా మన నాయకులు గతంలో వారి గురించి చెప్పుకున్న ఒక నాయకుడు జబ్బును పడితే కూడా వెళ్ళి చూడలేకుంది. వీటిలన్నింటినీ కూడా తెలుసుకోవాల్సింది. ఈ వైఎస్ఆర్సీపీ విధి విధానాలను ప్రతి ఒక్కరు కూడా తిప్పికొట్టాలని మరొకసారి తెలియజేస్తున్నాను. జై జనసేన, జై.